అంతే నిద్రపోవాలి. ఇప్పుడు పొద్దున మనము 4:30-5కు లేచి ధ్యానానికి కూర్చోమంటున్నాడు. కూర్చుందాంలే, ఏముంది పొద్దున నుంచి పని లేదేం లేదు కదా, కూర్చుందాంలే, మళ్ళా వచ్చే పని 8 వరకు పండుకుంటే ఎంత బద్ధకం లేచితనం వస్తుంది మనకు. ఆ ధ్యానం అనేది అర్ధగంట గంట చేసి పండుకొని మళ్ళా ఉన్నావంటే ఆ రోజంతటికి కూడా నీకు సరిపడా శక్తి వచ్చి నువ్వు అవలీలుగా నీ జీవితాన్ని బాగా జీవించగలవు అని చెప్తున్నాడు. ఇంకా స్లీపింగ్ పిల్స్ వేసుకొని నిద్రపోవడం, మరీ లిక్కర్ తాగేసి ఒళ్ళు తెలియకుండా పండుకోవడం సరికాని ఈ నిద్రలు, వాటి ద్వారా ఆరోగ్యం మరింత పాడై చివరికి దుఃఖమే మిగులుతుంది అని చెప్తున్నాడు. యుక్త అవబోధ అంటే సరియైన ఎన్లైట్మెంట్. చాలా మంది ఆడవాళ్ళు చక్కలో పిల్లలను ఎత్తుకుని ధ్యానం క్లాసులకు వస్తుంటారు. ఆ చంటి పిల్లలకు హాయిగా ఆదుకోవడం ఇష్టం. ఆ తల్లులు మాత్రం వాళ్ళని బలవంతంగా ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉషు గెడ్డం తాత కొడతాడు అని వాళ్ళని బెదిరిస్తూ తాము కళ్ళు మూసుకొని ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది తప్పు. రామచంద్ర, ఇది ఎలా ఎన్లైట్మెంట్ అవుతుంది? ఆ పిల్లవాడు నిద్రపోయి కాయగా కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు కదా అని చెప్తున్నారు. ఇలా జీవితంలో జరిగే అన్ని సాధారణ విషయాల్లో కూడా యుక్తంగా అంటే సరైన విధంగా ఉండటమే ధర్మము. ధర్మాన్ని సరైన విధంగా ఆచరించినప్పుడే మనకు మోక్షం అన్నది సిద్ధిస్తుంది. రీసెంట్ గా నాకు మా చిన్నమ్మకి ట్విన్స్ పుట్టారు మాస్టర్స్. 3 నెలలు వాళ్ళతో కొంచెం పని ఎక్కువైపోయింది. ధ్యానం కుదరకపోయినా పర్వాలేదు, నాకు ఆ పిల్లలతో చేసినది అదే ధ్యానము. ఆ పిల్లలు ఒక భగవంతుడు నా దగ్గరికి వచ్చి మాస్టర్స్ వచ్చినారు అని చెప్పి ఎప్పుడైతే నేను చేయగలుగుతానో అద్భుతంగా అది ధ్యానం కంటే గొప్పది. అదంతా చేసి నాకు విసుక్కోకుండా, నాకు ఎందుకు ఇలాంటి శిక్ష వచ్చింది అని విసుక్కోకుండా ఎంత చక్కగా నేను వాళ్ళకు సేవ చేస్తున్నానంటే అది ధ్యానం కంటే గొప్పది. కాబట్టి అలాంటి మనం మన సంసార జీవితంలో మన పని, ఈరోజు పని ఉంది, ఒక 2 వస్తున్నారు మన ఇంటికి, మనం విసుకొచ్చి వీళ్ళు వస్తున్నారు తల్లి నాకు ఈరోజు ధ్యానానికి పోవాల్సిందే, నేను వాళ్ళతో అనుకోవద్దండి. ఆ ధ్యానమే నీ ఇంట్లోకి వచ్చిందని ఆ వచ్చిన బంధువులకు నువ్వు లక్షణంగా 4 రకాలు చేసి పెట్టి ఆ సేవలు నువ్వు ఎప్పుడైతే అద్భుతమైన ధ్యానం అవుతుంది అని చెప్తున్నాడు మాస్టర్స్. అది గొప్ప ధ్యానము. అక్కడి పోయి కూర్చొని కళ్ళు మూసుకొని ఆలోచనలతో చేసే ధ్యానం కంటే ఈ ధ్యానం అతి ఉన్నతమైనది అని చెప్తున్నాడు మాస్టర్స్. అందుకే ధర్మాచరణలో సాధారణ ధర్మాలతో పాటు పరమ ధర్మం కూడా ఉంటుంది. పరమ అంటే మరి ధర్మము అంటే రైట్నెస్, హైటెక్ రైట్నెస్ అని ఉంటారు. ధర్మాలలోకెల్లా పరమ ధర్మం అహింస. అందుకే అహింస పరమో ధర్మ అన్నారు పెద్దలు. హింస అన్నది చాలా నీచమైనది, అధర్మము. యేసు ప్రభు బైబిల్లో చెక్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైట్నెస్, ఫాస్ట్ అండ్ ఆల్ లెస్ సాల్ బి డెడ్ అండ్ యూ. అంటే ఆయన సందేశం ఇచ్చాడు. అంటే నువ్వు దేవుని రాజ్యంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న ధర్మాన్ని తెలుసుకోనైనా ఆ తర్వాత నీకు రావాల్సినవన్నీ అవే వస్తాయి అని దాని అర్థము. నువ్వు ఏం చేయాలో అది ధర్మంగా చెయ్యి, నీకు ఇవ్వాల్సింది ఖచ్చితంగా ఇస్తాడు మాస్టర్. ఒక బిజినెస్ చేయండి, ఒక జాబ్ చేయండి, ఒక పని చేయండి, పని మనిషి కానీ ఏది కానీ నువ్వు ధర్మాచరణలో ఎప్పుడైతే చక్కగా నిర్వర్తిస్తావో ఆ మాస్టర్స్ ఏమి ఇవ్వాలో ఆ టయానికి మీకు అన్ని సమకూరుస్తారు అని చెప్తున్నాడు. సీతారామ లక్ష్మణుడు వనవాసంలో ఉన్నప్పుడు అడవిలో రాక్షసులు వచ్చి వాళ్ళ మీద అకృత్యాలు చేస్తుంటే లక్ష్మణుడి కోపం వచ్చి వీటన్నిటికీ రావణుడే కారణం కనుక వెంటనే వెళ్ళి వాడిని చంపేద్దామన్నా అని చెప్తాడు. కానీ ధర్మప్రభు అయిన రాముడు మాత్రం ఆగునైనా రావణుడే ఇవన్నీ చేస్తున్నాడని అన్న సాక్ష్యం మనకి ఇంకా పూర్తి కాలేదు కదా అన్నాడు స్థిరంగా. నువ్వు ఎందుకు కోపం చేసుకుంటావు? రాముడు పంపిస్తుంటే చూద్దాము, అప్పుడు ఎట్లా వాడికి చంపాలి, ఈ అవతారమే అది కదా అని చెప్తాడు. ఆ తర్వాత రావణుడు వచ్చి సీతాదేవిని ఎత్తుకొని పోగానే సాక్ష్యం దొరికింది కనుక వెంటనే అతడిపై యుద్ధం ప్రకటించి లంకకు వెళ్లి వాడిని చంపేశాడు. దీనినే అపద్ధర్మము అంటారు. ఎందుకంటే తప్పు చేస్తున్నాడు, వాడు తప్పు చేసినాడు కాబట్టి వాడిని శిక్షించాలి. అంటే ఆపద ఎదురైనప్పుడు అందుకు కారణమైన వాళ్ళని తక్షణం చంపేయడం అదే ధర్మం అని న్యాయశాస్త్రాలు చెప్తున్నాయి మాస్టర్స్. మహాభారతంలో కూడా కౌరవులు పాండవులు ఎన్నెన్నో బాధలకు గురి చేశారు. చివరికి ద్రౌపది వస్త్రాపరణ జరిగే అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తి చేశాక కూడా సూది మోపనంత రాజ్యం కూడా ఇవ్వము, ఏం చేసుకుంటారో చేసుకోండి అని వాళ్ళని చేతగాని వాళ్ళని పేరు చేసి వాళ్ళపై యుద్ధాన్ని ప్రకటించారు. ఎందుకంటే పోయే కాలం వచ్చినప్పుడు అందరికీ పిదవబుద్ధులే వస్తాయంట మాస్టర్. ఎందుకంటే వీళ్ళతో వాళ్ళు చనిపోవాలి, ఎందుకంటే కృష్ణుడు మళ్ళా అవతారం ఎత్తాలి వాళ్ళందరి కోసము. అర్జునుడు ఊరికే
అంతే. చేసేవాడు చేయించేవాడు ఎవరో అర్జున, నువ్వు కాదు చేసేది. ఎందుకు ఏడుస్తున్నావు? చేస్తున్నా అని నువ్వు కాదు, చేసేవాడు ఎవడు, చేయించేవాడు ఎవడు. అప్పుడు అది స్త్రీలకు ఆపద్ధర్మం కనుక వాళ్ళని చంపి పడేయమన్నాడు కృష్ణుడు. ఈ భూమి మీద మనలాగే జంతువులు, పక్షులు, మరి జలచరాలు జీవిస్తున్నాయి. అవి మన జోలికి రాకుండా మనకేమి హాని చేయకుండా ఉన్నప్పుడు బ్రతుకుతూనే ఉన్నాయి. అవి మనకేమి, ఇప్పుడు కోళ్ళు మనల్ని ఏం చేయలేదు, మేకలు ఏం చేయలేదు, చేపలు ఏం చేయలేదు. ఇవన్నిటిని మనం ఎందుకు బలత్కారణంగా చంపాలి? ఇది ధర్మం కాదు అని చెప్తున్నాడు. అయితే అలాంటి వాటిని పట్టి బ్రతికుండగానే బలవంతంగా చంపి ఆ రక్తపూడును వండుకొని తినడం మనుషులు చేసే పనైనా? దేవుడి గుళ్ళకు వెళ్లి పూజలు చేస్తారు, ఇంటికి వచ్చి హింసాత్మకమైన కూడు తింటారు. ఇది చాలా అధర్మము. ఇంట్లో రాముడు, కృష్ణుడు, సాయిబాబాలు ఫోటోలు పెట్టుకుంటారు, వాటి ముందే కూర్చొని మాంసాలు తింటారు. ఇదేమన్నా ధర్మమా? ఇవన్నీ పాపాలు కావా? పాపాలకు తగిన రోగాలు కూడా వస్తాయి అని చెప్తున్నాను. ఇలా పాపాలు చేస్తూ రోగాలు తెచ్చుకుని దేవుడా ఎందుకు ఇలా చేసావయ్యా అని ఏడుస్తూ, అర్థం ఉందా అది అలా ఎందుకు అయిందో, అది ఏ కర్మ ఫలితమో మీ అంతరాత్మకు తెలియదా అని అంటున్నాడు మాస్టర్. మనం ఎంత మంచి చేస్తాము, మంచి చేయలేదు అనేది మనలో తెలుస్తుంది, కానీ ఎవరు కూడా మనల్ని ఇలా చేయాలి అలా చేయాలని ఎప్పుడు కూడా మనకు చెప్పలేదు. కానీ మనం ఎందుకు ఇలా చేస్తున్నాము అనేది ఎప్పుడు మనము తెలుసుకోవాలి అంటున్నాడు మాస్టర్. కాబట్టి ఈ భూమి మీద ఉన్న మానవులందరూ తక్షణం హింసను వదిలిపెట్టేసి ధర్మ మార్గంలోకి రావాలి. ఏ కోడి, ఏ మేక, ఏ చేప బలవంతంగా చంపకూడదు, చంపితే చంపబడతాయి అన్న విశ్వ న్యాయ సూత్రము కనుక దాన్ని అర్థం చేసుకొని జీవించాలి. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షతిగా. ధర్మం చేరా అని మన గురుదేవులు ఏదో ఉంది నోట్లో, మళ్ళా చెప్తాను మాస్టర్. ఎందుకంటే ఎప్పుడైతే ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని ఎప్పటికీ రక్షిస్తుంది. అయితే ప్రస్తుతానికి ధర్మము మనల్ని కొద్ది రోజులు కష్టపెడచ్చు మాస్టర్స్. అయితే ఆ కష్టాలకి ఫలితము ఎక్కువ 1000 రెట్లు ఫలితం ఉంటుంది. దానికి ఓపిక పట్టాలి. ఒకవేళ ఈ జన్మకు కాకపోయినా మళ్ళీ జన్మకైనా ఆ ధర్మం మనల్ని ఎప్పటికీ కాపాడుతుంది అంటాడు శ్రీకృష్ణ భగవానుడు. అయితే ఈ జన్మలోనే మనకు దిక్కులే, నెక్స్ట్ జన్మకి ఎవరు వచ్చింది, ఎవరు దూరం చూస్తున్నారు అంటే ఇది భగవద్గీతలో చెప్తున్నాడు. ఎప్పుడైతే ఈ జన్మలో నువ్వు ఏం చేస్తావో రేపు జన్మలో నీకు అదే జీవితం వస్తుంది అంటే ఎవరికి తెలియదు కదా మాస్టర్, మనకు తెలియదు. మరి తెలియ సత్యాలు చెప్తున్నాయి, పురాణాలు చెప్తున్నాయి, అన్ని చెప్తున్నాయి. గరుడ పుణ్యం జై గణేష్ సీరియల్లో అద్భుతంగా ఆ జ్ఞానానికి ఎంత పాపం చేసినాడు. దేవ పూజ చేయకోకుండా ఆ ఋషులు తంతాడు, అల్లనవి చేస్తాడు. అలా హింస పెట్టినందుకు నానాతి హింసలు వచ్చి వాళ్ళు ఎలా చేస్తారంటే, ఒక అవతరిని నది దాటాలంటే ఒక పాపాత్ముడికి బండికి దానికి పడవ కట్టుకొని వాడిని ఈడ్చుకొని నదిలో ఈడ్చుకుంటూ పోతారు. అది పుణ్యం చేసినాడు గోమాత వచ్చి దాన్ని తోకను పట్టుకుంటే ఆ పుణ్యలోకాలకు తీసుకుపోతుందంట. నిజంగా ఇవి వింటే గన పాపాలు చేస్తారా మాస్టర్స్ అని? ఏందులే తిక్కనా నీకు, అవన్నీ ధర్మాలు పొక్కిట పురాణాలు ఏంటి ఉన్నాయి, ఎవరు వచ్చినాడు చచ్చిపోయిన వాళ్ళు, అవన్నీ ఉన్నాయా, నరకం ఉందా, ఏముంది, ఏమీ లేదు, అన్ని మనం పెట్టుకునేటివే అంటే దానికి మనం ఏం అర్థం చెప్పలేం మాస్టర్స్. వితండవాదాలు అవసరమే లేదు మనకు. మనం ధర్మంలో ఉన్నామా అది చాలు. 10 మంది మనలాగా ఉండమంటే ఉండరు. మనకు కాకి ముక్కుకు ఇనుప ముక్కేసుకొని పోసే వాళ్ళు ఉంటారు మాస్టర్స్. ఈ చిన్న పనులు మనం రిపబ్లిక్ డేకి అంత మంచిది. మనము ఎంతో మహానుభావుడు మనకు ఇంత స్వాతంత్రం ఇచ్చాడు, ఆయన కోసం మనం ఎన్నో చెయ్యాలి అని చేయబోతే ఎప్పకేం పనిలే ఇలాంటివి చేస్తారు, ఎమ్మకేం పనిలే ఇలాంటివి చేస్తారు. ఇవన్నీ జీవితంలో సరే అయినా చేసుకోవచ్చా? ఎందుకు చేసుకోకూడదు మాస్టర్స్? ఎందుకు మనం అలా ఉండకూడదు చెప్పండి? ఉండొచ్చు, వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనకు సంబంధం లేదు. మనం నీతి మార్గంలో ఉంటాం. ఇప్పుడు వడ్డీకి మన దగ్గర బతుకు తెరువు కోసం మనం ఉద్యోగాలు చేయలేం, 1 లక్ష రూపాయలు మన దగ్గర ఉంది, దాన్ని వడ్డీ వస్తే మనం ఏమన్నా రక్షణ కల్పిస్తుంది అని చెప్పి వడ్డీ ఇచ్చినాం. న్యాయ వడ్డీతో 1.5 రూపాయికి ఇస్తే పుణ్యం, గాని 10 రూపాయలు వడ్డీకి ఇస్తే న్యాయం ఎలా అవుతుంది మాస్టర్? అది అంతే, అలా ఇస్తేనే. లేకపోతే మనకు 1.5 రూపాయలు 2 రూపాయలు ఇస్తే ఏందొస్తుంది? తింటామా? మనకు తినేకే రాదు అంటే రాదు. 10 రకాలు వంటలు తినేకంటే ఒక్క రసమన్నం తిందాము వచ్చిన డబ్బులతో
అది న్యాయమే కదా. అవతల వ్యక్తిని పీడించి మనం తీసుకుంటే అది మనకు కడుపులో అరుగుతుందా మాస్టర్? న్యాయం అనేది ఎక్కడో నిప్పుల మీద కాలినట్లుంటుంది మాస్టర్స్. మనం అది న్యాయానికి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఆ న్యాయాన్ని మనము తెలుసుకోకపోతే మన జీవితం అంతా కూడా ఆ న్యాయంలో మనము ఉండలేము అంటారు. స్విట్జర్లాండ్ దేశానికి చెందిన విల్లో ఉన్స్పెన్ అని, మరి జర్మనీ దేశానికి చెందిన ఆయన ఉన్న విజిడమ్ అనే ఆధ్యాత్మిక సంస్థలు డైరెక్ట్ గా ఉన్న ఒక మాస్టర్ 1940లో జురిస్ లో జన్మించారంట. ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రురాలైన కైసర్ వ్యాపార రంగంలో స్త్రీ సాధికారత కోసం చాలా కృషి చేశారంట మహాతల్లి. వివేకము మరి పరస్పర సహకారము అన్న 2 బ్రహ్మాస్త్రాలు మాత్రమే ప్రస్తుతం మానవాళిని రక్షించగల దివ్యాస్త్రాలు అని తెలియజేసే అనేక నిరూపణలతో సందేశాలతో వారు ద పాత్ హాజ్ నో నేమ్ అనే అద్భుత గ్రంథాన్ని మరి తన గురువు అయిన సూఫీ మాస్టరు గారితో జరిపిన ఆధ్యాత్మిక సంభాషణలతో 19 క్వశ్చన్స్ అనే గ్రంథాన్ని రచించారట మాస్టర్. ఆధ్యాత్మికలోని శాస్త్రీయత, గురు శిష్య సంబంధాలు, మనిషిగా జీవించడానికి తనలో పెంచుకోవలసిన మానవత్వ లక్షణాల గురించి, మరి నాగరిక ప్రపంచంలో హాయిగా జీవిస్తూనే ఆధ్యాత్మిక జీవితంలోని జ్ఞాన మాధుర్యాన్ని ఎలా రుచి చూడాలో తెలియజేసే అతి ముఖ్యమైన అంశాలను గురించి ప్రస్తావిస్తూ వారు అందించిన 90 క్వశ్చన్స్ టు స్పిరిచువల్ టీచర్ అన్న అద్భుత గ్రంథరాజం నుంచి కొంత విశేషంగా మనకు సమాచారము తెలియజేసింది మాస్టర్ ఆ మహాతల్లి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జీవితానికి ఎప్పుడు మనం చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనేది మనకి ఎంతో అద్భుతంగా చెప్తున్నారు మాస్టర్. ఇంకా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు మళ్ళా ఇంకో ఏం చెప్తున్నాడు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం. అంటే ఓ భారత, ఈ భూమి మీద అర్జున, ఈ భూమి ధర్మానికి హాని సంభవించినప్పుడు, మరి అధర్మం పెంచి పెరిగినప్పుడు నన్ను నేను సృష్టించుకొని వస్తాను అని చెప్పారు శ్రీకృష్ణ భగవానుడు. ఈ మహానుభావుడు ఎందుకు అవతారం ఎత్తినాడు అంటే, ఈ దశావతారాలు ఎందుకు ఎత్తినాడు అంటే, ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క విధంగా ఉంది. రామ అవతారంలో ఆ రావణాసురుని చంపడానికి విజయులను సనాదికన మునులు వచ్చి నన్ను వైకుంఠంలో ఆ మహాదేవుణ్ణి మాకు దర్శన భాగ్యం కల్పించు అంటే, ఆ 4 సనకదైన మహానుభావులు ఋషులు వస్తే వీళ్ళు అహంకారంతో మేమే ఉన్నాం కదా భగవంతుని దగ్గర, ఆ విజయులంగా మాకు అంత ధీటి ఎవరు లేరు అని చెప్పి, లేదు ఆయన ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్న అమ్మవారితో మీకు ఇచ్చేది లేదు అంటాడు. స్వామిని అడిగి వచ్చి చెప్తాము అంటే ఓకే కదా, అలా కాకుండా నీ అంతకు నువ్వు చెప్పినందుకు వాళ్ళు ఏం శాపం పెడతారు, మీరు భూలోకంలో రాక్షసులుగా జన్మ తీసుకోకండి అని చెప్తారు. అప్పుడు వాళ్ళ కాళ్ళ మీద పడి, స్వామి తప్పు క్షమించండి, మా అహంకారంతో ఇట్లా చేసినామని చెప్తే శ్రీమన్నారాయణుడు మళ్ళా పాలకడల నుంచి బయటకు వచ్చి, మీరు తప్పు కదా, ఆ సనక మహామునులు ఆ అత్యున్నతమైన మహాయోగులు, అలాంటి మహాలు నా దర్శన భాగ్యం వచ్చి మీరు చెప్పాలి గాని అంత కటువుగా మీరు పోండి దర్శనం కాదని చెప్తే ఎలా అంటే, స్వామి మేము వదిలి మేము ఎలా జీవించగలము అంటే, సరే భక్తులుగా ఉండి 7 జన్మలు కావాలా, ఆ రాక్షసులుగా నన్ను ఎప్పుడు ద్వేషిస్తూ 3 జన్మలు కావాలంటే, అమ్మ బాబాయ్ భక్తులుగా వద్దు 7 జన్మలు మిమ్మల్ని మీ సన్నిధిలో మేము లేకుండా ఉండలేము, 3 జన్మలే మీకు విరోధిగానే ఉంటాము తండ్రి, మాకు ఆ 3 జన్మలు ఇవ్వండి అని చెప్తారు. ఆ 3 జన్మలు ఇవ్వడానికి ఒకటి రావణుడు, ఒకటి వచ్చి హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు, ఇంకొకటి కుంభకర్ణుడు రాముడు ఇంకొక జన్మలో, 3వ జన్మలో కంసుడు, ఆయన ఇంకొకటి దత్తుడు అని ఈ 3 జన్మలను ఇచ్చి తదాస్తు అంటాడు. వాళ్ళకు 3 జన్మలు ఇచ్చింది కాక ఆ 3 జన్మల్లో నీ చేత్తోనే మా మరణం రావాలి అని వాళ్ళు మళ్ళా కోరుకున్నారు. కాబట్టి ఈ ప్రకారంగా చేయాలి. హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుని ఎవరు చంపుతాడు? కూర్మ అవతారంలో హిరణ్యాక్షుని చంపుతాడు, హిరణ్యకశిపుని నరసింహ అవతారంలో. ఈ అవతారాలన్నీ మనకి ఎందుకు వచ్చినాయి అంటే ఇలాగే ఉంటుంది. 2వ జన్మ రావణుడు,
కుంభకర్ణుడు. మరి వాళ్ళిద్దరిని చంపడానికి రాముడి అవతారము తీసుకొని 14 ఏండ్లు వనవాసం ఎందుకు చేయాలి అంటే కైకేయికి ఆ సరస్వతి దేవి దుర్బుద్ధి పుట్టి లోక కళ్యాణానికి రాముడు పుట్టినాడమ్మా, మన ఇంట్లో ఉండడానికి కాదు, నువ్వు అతన్ని ఎలాగైనా గాని నీ కొడుకు రాజ్యభారం అప్పిస్తే వాళ్లకు అరణ్యవాసం చెయ్యాలి అని చెప్పినందుకు ఆ మహాతల్లి ఆ రోజు చెప్తుకి అయిపోతాను. రాముని అంత ప్రేమించిన తల్లి అలా ఎందుకు వచ్చిందంటే సరస్వతిదేవి ఆమెలోకి దొందుకొని ఆమెను అలా మాట్లాడిచ్చేటట్లు అహంకారపూరితమైన వచ్చి మళ్ళా సరస్వతి పక్కన. ఎందుకంటే కార్యం జరగంది ఇప్పుడు కార్యం జరగడానికి ఏదో ఒక ఉదాహరణ కావాలి. మరి కృష్ణ అవతారంలో ఎందుకు ఆమె దేవికి పుట్టి మళ్ళీ అతను అక్కడ యశోద దగ్గర పుట్టి పెరుగుతాడు, ఎందుకు ఇవన్నీ అని చెప్పి రాధాదేవి నీకు తల్లి అని దేవి తెలుసు కదా స్వామి, మరి ఎందుకు 14 ఏళ్ళు ఆమెకు గారాగార సిరించినావంటే రామావతారంలో నన్ను వనవాసానికి పంపించినది కదా దేవి, 14 ఏళ్ళు నన్ను పంపించింది కదా, మరి ఆ శిక్ష ఈమె ఆ కారాగారంలో అనుభవించాల్సిందే. అప్పుడు ఆ 14 ఏళ్ళు అయిపోయినాక నేను ఆమెకు దర్శనం ఇస్తాను. ప్రతి ఒక్కరికి మరి ఆ యశోదమాతకి ఎందుకు అన్ని ముద్దు మురిపాయలు ఇచ్చినావు అంటే ఆ యశోదమాత తన జీవసత్వాలను ఇచ్చి నాకు పలహారం తెచ్చిపెట్టింది మా త్రిమూర్తులకు. అందుకే ఆమె స్తన్యం సేవించి నేను ధన్యురాలను చేసినాను తల్లి రాదా అని చెప్తాను. ప్రతి దానికి ఒక కారణం అనేది ఉంటుంది మాస్టర్. కారణం లేదు కార్యం జరగదు. ఎందుకంటే దేవుడు అందరికీ న్యాయం చేకూర్చాలి కదా. మరి న్యాయం చేకూర్చాలంటే అందరి మాటలు, అందరి శాపనార్థాలు అందరికి తగినట్టు అందరికి ఒక్కొక్క జన్మలో అందరికి ఇవ్వలేడు కదా. ఆ ఒక్క జన్మకు ఒక్కొక్కరికి ఇప్పుడు ఆమె జన్మనిచ్చినాడు, ప్రతి జన్మలో నీకే కొడుకుగా పుట్టాను అని కౌసల్యాదేవి, కృష్ణ భగవానికి దేవకి దేవి, ఆమె దీనికి మళ్ళా హిరణ్యకశిపుడు వాళ్ళ దాంట్లో ఇంకొక దేవత, ఇట్లా ముగ్గురికి ఏ అవతారంలో వాళ్ళకి నేను మీకు తల్లిగా, నాకు ప్రతి జన్మలో నువ్వే తల్లిగా ఉంటావు అని చెప్పినందుకు మరి పెంచేది ఎవరు? ఈ తల్లి ఏం కోరుకుంది? నీకు పాలిచ్చి నేను పోషించి నీ ముద్దు ముచ్చట్లు చూడాలి కృష్ణ, నాకు ఆ జన్మని ఇవ్వండి అనేది. మరి ఆ జన్మ ఎంత అద్భుతము! ఆయనకు పాలిచ్చి పెంచి ముద్దు మురిపాలు అలంకరణ చేసి శ్రీకృష్ణ భగవాన్ని 14 ఏట తల్లి దగ్గరికి పోతాడు. అప్పుడు ఆమె కాటికి రుణం అయిపోయింది. మరి రుణం అయిపోయింది అంటే ఎందుకంటే చూడొస్తాడు ఈ బాల్యాన్ని చూడడానికి ఎంతో ముద్దుగా ఉంది, ఒక్కసారి దర్శనం అని సాధు వేషం వస్తే నేను పంపించను, సాధువులు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు నా కొడుకు ఏమైనా చేస్తారు అని అంటుంది. అమ్మా లేదని చెప్పి ఆ పార్వతీదేవి మళ్ళా ఆమెకు చెప్పి లేదు మీకు వరం ఇస్తాడు శివుడు, ఆయన సాక్షాత్తు పరమశివుడు వచ్చినాడు కైలాసం నుంచి, ఒక్కసారి నీ ముద్దు ముచ్చట్లు నీ చిన్న బావ పిల్లోడిని చూసి ప్రతి ఒక్కదానికి చాలా ఉంది మాస్టర్ కథ. ఏంది లేకుండా ఇక్కడ లేదు. అందుకే అహింస అనే అత్యున్నతమైన ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే PSSM ఉద్భవించింది. ఈ రోజు కృష్ణ పరమాత్మ లక్షలాది మంది పిరమిడ్ మాస్టర్ల రూపంలో ఈ భూమిపైకి వచ్చి మాంస భక్షణ చేస్తూ రాక్షసులుగా బ్రతుకుతున్న మాధవుల్లోని తమ ధ్యాన శాఖాకార ప్రచారాల ద్వారా తట్టి లేపుతున్నాడు. అహింసా ధర్మ సంస్థాపన కోసం నిరంతరాయంగా కృషి చేస్తూనే ఉన్నారు పిరమిడ్ మాస్టర్లు. ఎంతో మంది కృష్ణ భగవానులు భూమి మీదకి వచ్చి అంశాత్మలుగా వచ్చి చేస్తూనే ఉన్నారు మాస్టర్స్. ఎందుకంటే ఇప్పుడు వామని బలిచక్రవర్తి దగ్గర పోయి నాకు 3 అడుగుల స్థలం చాలు అంటే ఏం చేసుకుంటావు బాలక, ఎంత నా రాజ్యం ఉంది, ఎంత సంపద ఉంది, 3 అడుగులు ఏం చేసుకుంటావు అంటే చాలు 3 అడుగులే, నాకు ఎక్కువ వద్దు అంటాడు. 3 అడుగులు ఎక్కువ చాలంటే అప్పుడే శుక్రాచార్యుడు కనుక్కుంటాడు, బలిచక్రవర్తి ఇయ్యద్దు, నువ్వు ఆయన వచ్చే శ్రీహరి అని చెప్పి అంటే ఆ శ్రీహరే నా చేతికి దానం ఇయ్యని నా చేతి కింద పెట్టినాడంటే నేనెంత పుణ్యాత్ముని. ఎవరైనా ఇప్పుడు మనం దానం ఇస్తున్నామంటే ఆ దానం ఇచ్చేటప్పుడు చెయ్యి ఎవరు కింద పెడతారో వాళ్ళు నరనారాయణ అనుకొని దానం చేయాలి మాత్రం మనం. అప్పుడు ఏం చేస్తుంది, ఈ పిల్లవాడు ఎంత బాగున్నాడు అని చెప్పి ఆయన చెల్లెలు బలిచక్ర రత్నమాల ఆమె ఇప్పటికైనా ఇతని నా కడుపును పుడితే నా పాలు ఇచ్చి పెంచాలా అని అనుకుందంట రత్నమాల. ఆయనకు శుక్రాచార్యుడు దానికి అడ్డం పడతాడు, నీళ్లు సమర్పణ చేసి 3 అడుగులు ఇస్తానన్నప్పుడు. అప్పుడు ఈయన కనుక్కొని ఒక వెదురు దెబ్బతో ఆ బొక్క కడ్డం
దొబ్బుతాడు. అప్పుడు శుక్రాచార్యం కన్ను పోతుంది. ఇయ్యకోకుండా చెయ్యాలి అని చెప్పి ఆ నీళ్లు పడి చేస్తే ప్రస్తావన చేయకూడదని. ఈ రత్నమాల అవన్నీ చూసి మా అన్నని ఇలా చంపాడు కదా, 3 అడుగులు నేలని చెప్పి మా అన్న తల మీద పెట్టి పాత్రలు ఇతనికి ఎట్లయినా విషం పాలిచ్చి చంపాలి అని చెప్పి మళ్ళా వెంటనే సెకండ్లలో చూడండి మాస్టర్స్ ఎలా జరుగుతాయంటే, ఆ జన్మలో అంత బాగుంది పాలిచ్చి ఈయనకు ఒక్కసారి స్తన్యం ఇయ్యాలనుకునే మహాతల్లి ఆ కొద్దిసేపు వాళ్ళన్నా చెడు చేసినాడని చెప్పి వెంటనే విషపాలు ఇయ్యాలంటదా. అయితే ఈ కృష్ణుడి జన్మలో పూతకిగా అతనికి విషయం పాలిచ్చి అతని చేతిలోనే చచ్చిపోతుంది. ఏ దానికి ఆ దానికి ఖచ్చితంగా లింకులు పెట్టే ఉంటారు మాస్టర్స్, మనకు తెలియదు కానీ ఇవన్నీ కూడా మళ్ళా ఉంటూనే ఉంటాయంట. అందుకే ఈ భూమి మీద ఉన్న చిట్ట చివరి మనిషి కూడా శాకాహారి అయ్యేంత వరకు మరి భూమి మీద ఉన్న జంతువులు, పక్షులు, మరి జలచరాలు అన్ని కూడా చావు భయం లేకుండా స్వేచ్ఛగా జీవించే వరకు ఈ PSSM ఉద్యమము ఆగదు అని కంకణం కట్టుకున్నాడు. మనం గడ్డమైప కంకణం ఏమో కట్టుకున్నాడు కానీ మన నుంచి ఎప్పుడో ఆయన వెళ్ళిపోయినాడు. నేను లేకపోయినా గానీ నేను పైనుంచి 10 పని మీకు చేసి పెడతాను అని చెప్తున్నాడు. కానీ మన ఎదుట లేడే అని మనం ఒక బాధపడుతూనే ఉంటాం కదా మాస్టర్స్. కానీ ఆయన ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటాడు. ఈ దివ్య జ్ఞాన ప్రకాశం అంటే ఏంటి గురువు గారు అని అడుగుతున్నాను. దివ్య జ్ఞాన ప్రకాశం అంటే ఆత్మ చైతన్యం యొక్క సంపూర్ణమైన ప్రకటన. ఈ చైతన్యం ప్రకాశమే అనేక లోకాల్లో ఉన్న మనల్ని ఈ భూమి మీద మనుషులుగా జన్మించేటట్లుకు ప్రేరేపిస్తుంది. దివ్య జ్ఞాన ప్రకాశం అంటే అలా ప్రేరేపించి తీరా జన్మించాక అది బయటికి వ్యక్తం కాకుండా అంతరంగంలోనే నిక్షిప్తమై ఉంటుంది. అదే మాయా. మామూలు కళ్ళతో చూడలేని, మరి సాధారణ మనసుతో గ్రహించలేని సహస్ర సూర్య తేజోమయమైన ఈ చైతన్య ప్రకాశాన్ని మనం కేవలం ధ్యానం ద్వారానే మళ్ళీ వెలిగి తెచ్చుకోగలుగుతాం మాస్టర్స్. మనము చూడండి, దివ్య జ్ఞాన ప్రకాశం అంటే ఆత్మ చైతన్యం. ఆత్మతో ఎప్పుడైతే అనుసంధానం అవుతామో అదంతా మనకు దివ్య ప్రకాశంగా అంత బయటికి తెచ్చుకోగలుగుతామంట. నేను నాది అన్న పరిమిత గుర్తింపులకు లోబడి తున్నంత కాలము మన చైతన్యం ప్రకాశం కూడా చూసేవాడు చూడబడేది అన్న ద్వంద్వత్వపు పరిమితికి లోబడే ఉంటుందంట. నిరంతర ధ్యాన సాధన ద్వారా విశ్వవ్యాప్త దృక్పథాన్ని పొందినవాడు ఈ పరిమితి మాయమై చూసేవాడు చూడబడేది అంతా మనమే అన్న అవగాహనకే వస్తాము. మనం ఏంది ఎలా అనుకున్నా గాని చూసేవాడెవరు, చూపించేవాడెవరు అన్ని మనమే అన్న అవగాహనకు వస్తాము. ఎట్లా వస్తాము? ఈ దివ్య జ్ఞాన ప్రకాశం ఎలా రావాలంటే ఆత్మతో అనుసంధానం కావాలి. మరి గురువుగా ఉండడం గొప్ప యోగ్యమా? మనం గురువుగా ఉంటేది గొప్ప యోగమా అంటున్నాడు. గురువు అన్న పదం అపారమైన తెలివితేటలను, మరి అసాధారణమైన బలాబలాలను కలిగి ఉన్న ఒకానొక పేరుకు కానీ లేదా ఒకానొక రూపానికి గాని ప్రతీక కాదు. ఒక శరీరము, మనస్సు, మరి ఆత్మల మధ్య చక్కటి సమతుల్యతను కలిగి ఉన్న ఒకానొక దివ్య వ్యక్తీకరణ గురువు అంటే. అది నీటిలో ఈదే ఒకానొక చేప కావచ్చు, లేదా ఆకాశంలో ఎగిరే ఒకానొక పక్షి కావచ్చు, లేదా నేల మీద నడిచే ఒక సాధారణ మనిషి కావచ్చు. తమ వృత్తులలో త్రికరణ శుద్ధిగా నిమగ్నమై స్వీయ తత్వ మార్గ దర్శకత్వంలో నడిచే ప్రతి ఒక్కరు గురువులే. అందుకే మన గడ్డమైపు ఏమంటాడు? గురువును కాదురా నేను, ఆ గడ్డం గాని పట్టుకోవద్దండి, మీ ముక్కులో గాలిని శ్వాసం గమనిస్తే అదే గురువు. శ్వాసే గురువు, దేహమే దేవాలయము, ఆత్మే దేవుడు. ఎక్కడో లేదు ఈ గడ్డంగాడు అవలాగాడు నన్ను పట్టుకోవద్దండి, మీ గురువుని పట్టుకో, మిమ్మల్ని ఎక్కడికి కావాలంటే అక్కడ ప్రతిసారి ఎప్పుడు ఇలాంటి మాటలే చెప్తాడు మాస్టర్. నా పాదాలు ముట్టి మీకేదో చేయాలనుకుంటారు, నా పాదాలను అసలు ముట్టుకోవద్దండి, మీ గురువుని పట్టుకోండి, మీకు ఎక్కడికి కావాలని అక్కడికి తీసుకుపోతుంది అని చెప్తూనే ఉంటాడు మహాత్ముడు. ఎందుకంటే ఆయన గురువుకు అతీతమైన దాంట్లో ఉన్నాడు కాబట్టి అలా అద్భుతంగా నడిపించినాడు ఈ మనసు మనదేని. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఆనందంగా జీవించడం ఎలా, బాధలను స్వీకరించడం ఎలా అన్న వాటిపై మనము వాళ్ళ అనుభవాల నుంచి సరికొత్త జ్ఞానాన్ని సేకరించి రచయితులుగా పొందుతుంటారంట వీళ్ళు గ్రంథసారకులు.
సమస్య ఏదైనా సరే అది వెంటనే పరిష్కారం కావాలి అన్న కంగారు ఉండవద్దు. ఏ సమస్య అయినా సరే పరిష్కారం కావడానికి కొంత సమయం తప్పకుండా పడుతుంది. తెలుసుకోవాలంటే ఒక సమస్య వచ్చింది మాస్టర్. ఇప్పుడు బుద్ధుడు ఏం చేసినాడంటే, నాన్న నాకు నీళ్ళు దప్పిగా అవుతున్నాయి అని ఒక శిష్యుని పంపించాడు, నాకు నీళ్ళు దెబ్బ తాగడానికి అని. సరే గురువు గారు అని పోయి అక్కడికి పోతే అక్కడ ఒక కొలను ఉన్నది. ఆ కొలంలో నీళ్లు పట్టుకుందాము అని చెప్తే ఆ నీళ్లు ముంచుకుండే లోపల ఒక ఎద్దల బండి వచ్చి దాన్ని ఆ నీళ్ళలో పోతే ఆ నీళ్ళన్నీ అలజడైపోయి మట్టితో కలుషితం అయిపోతాయి. ఏంది బా ఇట్లయిపోయినాయి, ఈ నీళ్ళు ఎట్లా పోయి గురువుగారికి ఇస్తామని గురువుగారి దగ్గర పోయినాడు. గురువుగారి దగ్గర పోయి, గురువు గారు ఇలా అయ్యింది, ఇలా నీళ్ళని గెలిచి ఏం చేయాలంటే, అయితే ఈసారి మళ్ళా తీసుకొని రా అంది. అవి మళ్ళా పోతే మళ్ళా వెంటనే ఇంకొకటి ఏదో ఏంటో వచ్చింటాయి. అప్పుడు ఆ నీళ్ళంతా కలిసి మళ్ళా బురద అయిపోతాయి. ఏంటబ్బా మళ్ళా గురువు గారి దగ్గరికి పోతే మళ్ళా గురువు గారు ఏం చేయాలని చెప్పి సావధానంగా అలాగే కళ్ళు మూసుకొని వచ్చేపు అలానే కూర్చున్నాడు. పరిష్కారం దొరుకుతుంది చూస్తాను. అలా కొద్దిసేపు యథాప్రకారం ఆ నీళ్ళన్ని అలజడంత అయితే తెల్లంగా మారినాయి. అప్పుడు ఓహో ఎంత అద్భుతంగా ఉన్నాయని ఆ నీళ్ళు తీసుకొచ్చి గురువు గారికి ఇస్తాడు. ఇప్పుడు ఏం చేసావు నాయన, ఇంత అద్భుతంగా తెచ్చినావంటే, ఏమో మళ్ళా ఇలా పోయింది, ఫస్ట్ అలా అన్నావు, మళ్ళా ఇప్పుడు వచ్చింటే అలా అన్నావు స్వామి, ఏమో చూద్దామని కొద్దిసేపు అలానే కూర్చున్నాను, నాకు పరిష్కారం దగ్గర నీళ్లు మళ్ళా తేలితేమైనాయంటే, పరిష్కారానికి ఎప్పటికి కూడా ఒక ప్రశ్నకు కంగారు పడాల్సిన పని లేదు, టెన్షన్ పడాల్సిన పని లేదు. ఆ పరిష్కారానికి తప్పకుండా ఒక పరిష్కారం దొరుకుతుంది సావధానంగా ఆలోచించినప్పుడే అని చెప్తారు. ఒకసారి సంతోషం నువ్వు జీవించాలే కానీ లేని దాన్ని తలుచుకుంటూ బాధపడకూడదు. మనము ఒక విషయం మాస్టర్, మనము ఈ రోజు ఏదో ఒక సంతోషంగా ఉంటాం, ఈ రోజు బాగున్నాం, రేపు ఎలా ఉంటుందో ఏమో, ఏమో నా జీవితం ఎలా ఉంటుందో రేపు ఎలా ఇలా అనుకోవడం ఎందుకు? ఒక కీడును మనం తలుచుకున్నప్పుడు ఆ కీడు మన దగ్గరికి రాకుండా ఎలా పోతుంది చెప్పండి? మనం ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నాము, ఇప్పుడు చూడండి, ఒక మహానుభావుడు ఒక బాటసారి ఒక కల్పవృక్షం, అది తెలియదు ఆయన కల్పవృక్షం అని, దాని కింద కూర్చొని అలసిపోయి ఉంటాడు. అలసిపోయి ఉంటే ఇది కల్పవృక్షం అని తెలియకనే ఇంత ఆకలి అవుతుంది, నాకు ఏమన్నా భోజనం దొరికితే మేలు అని అనుకున్నాడు. ఆ కల్పవృక్షం ఏమైంది, పంచపక్ష పరమాన్నాలు ముందర పెట్టేసింది. వాడికి కల్పవృక్షం అని తెలియదు. అబ్బా ఎంత బాగా నాకు ఈ మంచి ఫుడ్ పెట్టినారు మహానుభావులు ఎవరు అని చెప్పి ఆ బాగా అంతా తినేసినాడు. అదంతా అయిపోయినాక ఆహా ఇంత బాగుంది, ఇప్పుడు బాగా నిద్ర వస్తుంది, అలసిపోయినాను, బాగా తిని ఇంత కడుపు తెచ్చుకున్నాను, ఇప్పుడు ఒక పట్టుపరుపు నేను దాని మీద పండుకుంటే బాగుండు అని చెప్పి పండుకుంటాను. అంత వెంటనే పట్టుపరుపు అన్ని ఒక ఆకులు ఒక్కలు ఇవన్నీ ఆడొచ్చి సమకూడతాయి. అబ్బా ఏం నేను చెప్పి అంత బాగా పింజామర చేసినట్టు చల్లని గాలి ఇలా వస్తాయి. ఇంకా అంత అయిపోయింది. నోరు మూసుకొని ఉన్నాడు, పండుకొని లేచినాడు కదా, ఇంకా నోరు మూసుకొని ఊరుకునేటి ఆడుకుంటాడే కదా, ఏ పులి వచ్చి నన్ను చంపుతుందోనే అన్నాడు. వెంటనే పులి వచ్చి పని చంపి పారేసింది. ఈ రెండు మంచికి కోరినావు, నీకు చెడు బుద్ధి ఎందుకు రావాలి? పులి వస్తుంది అంటే పులి రాకుండా ఎలా ఉంటుంది? నువ్వు పులిని ఆహ్వానిస్తున్నావు, అందుకు ఆ పులి వచ్చి నిన్ను చేసేసింది. కాబట్టి ఎప్పుడు మనము చేయకూడదు అంటున్నాడు. ఉన్నదాంతో తృప్తి చెంది సంతోషంగా జీవించలే కానీ దాన్ని తలుచుకుంటూ ఎప్పుడు బాధపడకూడదు. ఏదో కీడు జరుగుతుందేమో, ఏమైనా నష్టపోతుందేమో అని భయపడుతూ జీవించు. ఇప్పుడు నువ్వు ఒక బిజినెస్ మ్యాన్, నువ్వు బిజినెస్ పెట్టుకున్నావు, పరమాత్మ గురుదేవ ఇవన్నీ నీ ఆజ్ఞ లేని చీమైన శివుడాజ్ఞ లేని చీమైన గుట్టదు. నేను బిజినెస్ నా పిల్లలను నా సంరక్షణ కోసం నేను ఈ బిజినెస్ ఎంచుకున్నాను, ఈ బిజినెస్ లో నేను ధర్మంగా ఉన్నాను, నీకు ఏమి ఇచ్చినా నాకు సంతోషం అని ఆయన మీద బాగా వేస్తే మంచి జరుగుతుంది. ఏమో నష్టం వస్తుందేమో, 10 లక్షలు పెట్టుబడి పెట్టినాను నష్టం వస్తుందో ఏమో అంటే నిజంగా నష్టమే వస్తుంది, ఎందుకు నువ్వు అలా బాధపడుతున్నావు అని చెప్తున్నాడు మాతాజీ. ఎప్పుడు కూడా నష్టం వస్తుందేమో అని భయపడుతూ జీవించకూడదు అంటున్నా. పెదవులపై ఎప్పుడు చిరునవ్వు తొలగిలాడుతూనే ఉండాలి. ప్రతి ఒక్కరిని మీ అన్నదమ్ములుగా భావించి ఆనందంగా పలకరించాలి, వాళ్ళే పలకరించాలి అనుకోకూడదు అని చెప్తున్నాడు. మన నవ్వు దుఃఖం ఉన్నా, బాధ ఉన్నా, ఏడుపు వచ్చినా, జ్వరం వచ్చినా, అన్ని వచ్చినా పెదవుల మీద ఎప్పుడు చిరునవ్వుతో చిందుస్తే అదే వైకుంఠము. నువ్వు ఎప్పుడైతే దుఃఖపూరితంలో ఉంటావో అదే నీకు యమలోకము అని చెప్తున్నాడు మాస్టర్. పొద్దున్నే లేవాలి, యోగా నడకల ద్వారా
యోగా నడకల ద్వారా తరచుగా శరీరాన్ని కదిలిస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా మనము చేస్తూనే అలాంటివన్నీ చేస్తూ ఉండాలి అంటున్నాడు మాస్టర్. ఇప్పుడు ఏం చెప్పారంటే, ఈ భూమి మీద ఉన్న చిట్ట చివరి మనిషి కూడా PSMM లో ఉద్యమం ఆగదు. అందుకే ఈ భూలోకంలో నివసిస్తున్న మనము అన్ని లోకాలకు చెందిన వాళ్ళం. అన్ని లోకాలలో తిరుగుతూ అప్పుడప్పుడు భూలోకానికి వస్తూ పోతూనే ఉంటాము. ఈ శరీరం ఎప్పుడు కూడా నశించేది, ఆత్మ నశించనిది. ఎండలో ఎండ జాలదు, వర్షంలో పెరవజాలదు, అగ్నిలో కాలజాలదు. ఆత్మకు అనేది ఎప్పుడు కూడా తను ఎక్కడికి పోవాలనే దానికి అవధులు అనేది ఉండవు. ఎక్కడికైనా పోగలుగుతుంది మాస్టర్. శరీరానికి మాత్రమే అవధులు. ఆ శరీరం కాదు నేను ఆత్మను అని ఎప్పుడైతే అనుకుంటావో నువ్వు అద్భుతంగా జీవించగలుగుతావు. ప్రతి ఒక్క మాస్టర్ భూలోకంలో ఏదో ఒక పని ఉంది, వాళ్ళ కర్మను బట్టి వస్తారు భూమి మీదకి. కర్మ అనేది లేకపోతే ఏ ఒక్క జీవి కూడా భూలోకానికి రానే రాదు. తన లోకంలో అక్కడే ఉంటుంది. ఇప్పుడు గురువు గారు వచ్చాడు మనకు. ఎందుకు వచ్చాడు? ఆయన మనము మీటింగ్ జరుగుతూ ఉంటే పైన ఏం చేస్తున్నాడు, ఈ భూమిని ప్రక్షాళన చేయాలంటే ఎవరు చేస్తారు అంటే, నా చేత కాదు బాబోయ్, నేను యోగాలు అవన్నీ చెప్పి జనాన్ని కొంతమందిని మారుస్తాను అంటే, కొంతమంది నేను వ్రతాలు యోగాలు ఇవన్నీ చెప్పి కొంతమందిని మారుస్తాను అంటే, నేను పూజలు పురస్కారాలు చెప్పి నేను కొంతమందిని మారుస్తాను, నేను యజ్ఞ యాగాదులు చేసి కొంతమందిని మారుస్తాను అని ఇలా అందరు మీటింగ్ పట్టుకొని చేస్తున్నారు. ఇలా మారుస్తే ఎన్నాళ్ళు మారుతుంది? నువ్వే దేవుడివి, నువ్వే గురువు, నువ్వే ఆత్మవు అని చెప్పేవాడు కావాలి అంటే, అయ్య బాబాయ్ మేము ఎవ్వరూ చెయ్యము. మనం బిడ్డమైపు ఏం చేస్తున్నాడు, నేను ఇక చేయగలను, ఈ భూమికి పోయి ఇది నేను చేయగలుగుతాను అని చెప్పి ఈ భూమి మీదకి మనకు వచ్చాడు. మన సావిత్రి రమణ రావు గారు ఒక అన్నం తిని అలాగా కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ కూర్చుంటే ఎక్కడి నుండి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక యోగి విషాన్ దేశి అమ్మ అన్నారంట. అయితే కూర్చోనన్నా అని ఆ తల్లి సావిత్రి మాత అరుగు మీద కూర్చోబెట్టి భోజనం వడ్డించింది. భోజనం తిన్నాక ఊరికే ఉండరు కదా సాధు మహానుడు, అమ్మా 9 నెలలకు నీకు పుట్టబోయేవాడు ఒక మహానుభావుడు పుడతాడు, ప్రపంచాన్ని గడగడలాడిస్తాడు మహాతల్లి అని చెప్పారు. అంటే ఆ తల్లి ఏమనుకుంది, మామూలుగానే తిన్నాక ఎవరో ఒకరు దీవించిపోతారు కదా అనుకుంది. అబద్ధం తెలియలే. కరెక్ట్ 11వ నెలలో మన గురువు గారు నవంబరు 11వ తారీఖు ఈ భూమి మీదకి జన్మ తీసుకొని వచ్చి అద్భుతంగా చేశాడు మాస్టర్. అయితే వాళ్ళ ఇంట్లో ఎవరు నచ్చలేదు ధ్యానం అంటే, నోరు మూసుకొని పడిండు. వాళ్ళ అన్న అసలు నచ్చలేదు. తినడము తాగడము వ్యసనాలతో ఉండేవాడు. బ్రాహ్మణ్ మా అన్న వేదవనాయాలకి చేస్తాడు. ఆ తల్లికి అస్సలకే నచ్చేది కాదు ధ్యానం అంటే, ఎవరికి నచ్చలే. మన గురువు గారు ఏం చేసినాడు, ఆయనకు లోపల నుండి వస్తాంది, పొంగుతాంది, బయటికి వస్తాంది చెప్పాలని ఎవరు చెప్పించుకుంటాడు ఆ కాలంలో? ఎవరు చెప్పించలే. నువ్వు ఎంబీబీఎస్ చదవాలంటే మేము ఓసీలము, మాకు ఎంబీబీఎస్ సీట్ రావాలంటే నాకు కష్టము, ఏం జీవితం రా నాయన, ఎన్ని మాటలు రాసినా రాలేదు అని చెప్పి ఏం చేస్తాడు ఆ మహానుభావుడు, ట్యాంకి బండి ఎక్కి దుంకి చచ్చిపోదామని ట్యాంకి బండికి పోయినాడు. ట్యాంకి బండి మీద పోయి దుంకాలని చూస్తే కింద నీళ్లు చల్లగా అనిపించింది ఆయనకి. సత్యవానికి నీళ్లు చల్లగా అయితేనే ఏమైతే, ఇట్లాంటివన్నీ మనకు బల చెప్తాడు మాస్టర్. మేడం నేను చల్లగా ఉంటాయి, నీళ్ళలో పడి చచ్చిపోతే చల్లగా ఉంటాయి, నాకు చల్ల నీళ్ళు అంటే పడవు, అందుకే నేను విరమించుకున్నాను అని చెప్పి ఎంబీబీఎస్ లేకుండా BSc అగ్రికల్చర్ చేసి MSc అగ్రికల్చర్ చేసి కోరమండల్ జాబ్ నిర్ణయించుకొని ఆ జాబ్ చేస్తూ ఇంకా పునికి పుచ్చుకుంది ధ్యానం చెప్పు అని బిఎన్ రెడ్డితో కలిసి ఆయన ధ్యానం ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని ఒక పాంప్లెట్ దొరికిన వల్ల ఆయన ద్వారా ఈయన అవన్నీ ఈని ఆయన పక్కన ఉన్నాడు. ఈయన అత్యున్నతమైన కృష్ణ భగవానుడై నీ శ్వాసను నువ్వు గమనించు. కూరలమ్మే అమ్మాయిని, ఎంత కూరలు అమ్మితే నీకు ఎంత వస్తుంది మహాతల్లి అంటే 100 రూపాయలు వస్తుంది, ఆ 100 రూపాయలు నేను ఇస్తా, కూర్చో ధ్యానానికి అని గంట సేపు కూర్చోబెట్టి ఈ దేశాన్ని ప్రపంచాన్ని గడగడగడగడలాడించాడు. నేను గురువును కాదు, నీలో గురువు ఉన్నాడు, నీలో మజ్జిక మాదిరి శ్వాస అనే ఆయుధంతో చిలుకు, నువ్వు అద్భుతమైన నీకు అష్ట సిద్ధులు నీలోకి వస్తాయి, వశమైపోతాయి అని ఆ మహానుభావుడు చెప్పడం వల్ల ప్రతి ఒక్కరూ ధ్యానం విసిగిచ్చి వేసారిపోయినారు మాస్టర్స్. అందుకే ధ్యానం కావాలి ఇప్పుడు. ప్రతి ఒక్కరూ ధ్యానాలు. ఎందుకంటే ఈ ధ్యానం అనేది ఉన్నతమైన హైయెస్ట్ మార్గం.
కోటి పూజలు చేసిన ఒక మంత్రంతో సమానం, కోటి మంత్రాలు చదివిన ఒక వ్రతంతో సమానం, కోటి వ్రతాలు చేసిన ఒక యజ్ఞంతో సమానం, ఒక కోటి యజ్ఞాలు చేసిన ఒక్క 5 నిమిషాలు ఎప్పుడైతే నీలో నువ్వు ఆ శ్వాసను గమనిస్తూ లయమైపోతే అంతటికంటే ఉత్తమమైనది లయం అయినప్పుడే అర్జున అని చెప్తాడు. అంత గొప్పది ధ్యానము అని చెప్తాడు. ఇవన్నీ మనం చేయగలుగుతాం మాస్టర్. కళ్ళు మూసుకొని ఎక్కడ చేయొచ్చు, ఫ్లైట్ లో చేయొచ్చు, బస్సులో చేయొచ్చు, ట్రైన్ లో చేయొచ్చు, మాట్లాడుతూ ఉంటూ కూడా చేయొచ్చు. ఈ పైసా ఖర్చు లేనిది ఇలాంటి ధ్యానం చేసి ఉన్నత శిఖరాలకి ఎక్కగలిగే అద్భుతమైన ఆయుధాన్ని మనకి ఇచ్చాడు మాస్టర్ పత్రి సార్. కాబట్టి మనం ఎంత ధన్యజీవులమో నిజంగా. గురువు అనే మహాత్ముని పాదాల చెంత ఇంత పూలుగా మారినా కూడా మనం అద్భుతమైన పుణ్యాత్ములం అయిపోతాం అనుకుంటున్నాం మాస్టర్. కాబట్టి అందుకే మనము భూలోకంలో ఉన్నప్పుడు ఇక్కడి ప్రగతి కావాలి, మరి పైలోకాలకు వెళ్ళినప్పుడు అక్కడి ప్రగతి కావాలి. అందుకు మనం ప్రతి క్షణం ధర్మ మార్గంలోనే నడవాలి. అధర్మ మార్గంలో నడిస్తే మనకు భూలోకంలోనే కాదు పైలోకాల్లో కూడా దుర్గతి ప్రాప్తిస్తుంది. ధర్మం చెర అని చెప్తాడు. ఎందుకంటే ఇక్కడ చేసే ధర్మం నువ్వు ఇప్పుడు చాలా మంది ఎలా ఉంటారంటే మాస్టర్ 10 రూపాయలు ఇచ్చి నాకు పొగడ్తలు కావాలి అంటాడు. 1,00,000 రూపాయలు ఇచ్చి దీని మీద పేరు వేయాలి నాకు అంటాడు. ఇట్లా ఫ్యాన్లు ఇస్తారు, ఫ్యాన్ల మీద పేర్లు వేయించుకుంటారు. పాలరాతి విగ్రహాలు ఇస్తారు, దాని మీద పేరు వేయించుకుంటారు. ఈ చేతితో చేస్తే ఈ చేతికి తెలియకూడదంట ధర్మం. అలాంటి ధర్మమే మనల్ని కాపాడుతుంది. అలా ధర్మాన్ని ధర్మంగా చూడాలి అంటున్నాడు మాస్టర్. ఎందుకంటే ఏది కూడా కర్ణుడు ఒక బంగారు గిన్నెలో వజ్రాలు పొతికి పెట్టుకొని కూర్చొని అంత నూనె ఆలింగనం చేసుకుంటున్నాడంట, నూనె రాసుకొని మసాజ్ చేసుకొని. మన కృష్ణ భగవానుడు అక్కడికి వచ్చినాడు. వచ్చి బావా ఎంత బాగుంది ఈ గిన్నె, నాకు ఇవా అంటాడు. అంటే ఇక్కడ ఉండే గిన్నెను ఎడం చేత్తో అట్లనే ఇస్తాడు. ఎడం చేయి నీ పుర చెయ్యి అంట సంస్కృతంలో. బావా ఏంటి బావా ఎడం చేత్తో ఇస్తున్నావు గిన్నె అంటే, కృష్ణ నేను ఈ చేతిలో నుండి ఈ చేతిలో తీసుకుంటే ఇంత అందమైన గిన్నె ఆయనకి ఇస్తే ఏమవుతుంది, నాకు కావాలి కదా అని నా మనసు చెప్పచ్చు. మరి లక్ష్మీదేవి చంచలమైన తల్లి, ఆయమ్మ ఈ బొద్దు ఆడుంటే రేపు ఉండదు. యముడా అసలుకు అంత అధ్వానం వాడు. నేను ఈ చేతి నుండి ఈ చేతులు యముడొచ్చి నా దేహాన్ని నా శ్వాసను కొలగొట్టుకొని తీసుకోవచ్చు. లక్ష్మీదేవి నా మనసు మారచ్చు, చంచలమైన నా మనసును పోగొట్టచ్చు. మరి ఈ రుచనము ఇప్పుడే ఇట్లా ఇచ్చేస్తే నాకు ఎంత హ్యాపీగా ఉంటుంది అంటాడంట కర్ణుడు. అంటే ఈ చేత్తో ఇచ్చినది ఈ చేత్తో కూడా తెలియకూడదు అని చెప్పి మనము 10 రూపాయలు ఇచ్చి ఊరందరూ చెప్పుకుంటాం, ఆడిచ్చినాము ఈడిచ్చినాము. ఏమంటే మళ్ళీ కొంతమంది చెప్పకూడదు అంటారు. అయితే చెప్తే నీకు కూడా తెలుస్తుందేమో అని మేము చెప్పినాము అంటారు. అది ఓకే. ఏది మనకున్న దాంట్లో కష్టపడి అన్యాయం కొంతమంది మన ఎలక్షన్ టైంలో ఓట్లు అమ్ముడు పోయి ఆ డబ్బుతో అమ్మవారికి అది ఇచ్చినాము, ఇక్కడ ఇదే ఇచ్చినాము అని చెప్తారు మా సొంత వాళ్ళే. ఎట్లా అది నాకు అర్థం కాలే. ఆ పాపపు సొమ్ము వాడు ఎంత పాపం చేసి ఆ సొమ్మును దానం ఇచ్చింది, వాళ్ళందరికి ఇచ్చి ఓట్లు గెలిపించుకోవాలంటే వాడు మళ్ళా ఎంత పాపం చేయాలా అది మనకు తెలియలే. ఆ అమ్ముడు పోయి ఆ ఓట్లు వేస్తే వాడికి వాడు గెలుస్తాడు ఖచ్చితంగా. ఆ ఓట్లు మనం వేస్తుంది గెలిచినాక వాడు ఆ డబ్బులన్నీ పోగొట్టుకునేందుకు ఎంత పాపం చేసి ఆ డబ్బులు తీసుకోవాలో చెప్పండి. ఇది తెలియలే మనకు. నువ్వు రిక్షా తొక్కి కూలి పని చేసి 10 రూపాయలు నువ్వు దానం చేయి, అది అంత ధర్మంగా ఉంటుంది. అంతేకాని అన్యాయం చేసి వాడిని పొడిస్తే నీకు 10 లక్షలు ఇస్తాను, 1 లక్ష నీకు దానం ఇస్తాను అంటే ఆ పొడిసినే పాపము ఈ 1,00,000 రూపాయలకు కూడా పాపం చుట్టుకుంటుంది. ఆ 1,00,000 మనం దానం తీసుకుంటే ఆ పాపం అంతా మనకు అక్కడ అయిపోయి ఆ పాపం అంతా ఇదే వస్తుంది. గాంధీ మహానుభావుడు ఒకసారి జైల్లో ఉన్నప్పుడు రోజు అతన్ని రాసుకుండేవాడు.
అతని జీవిత చరిత్రను రాస్తూ రాస్తూ ఒక రోజు భోజనం పెట్టింటే ఆయనకు ఫుడ్ సహించక వామిట్ అయ్యి మోషన్స్ అయినాయి. ఎందుకబ్బా ఈ రోజు తినేదాన్ని ఈ రోజు ఇట్లా చేసినానని చెప్తే, ఎవరు చేసినారు ఈ పొద్దు వంట అంటే, ఆ అబ్బాయి పలాని అత్యాచారి, దొంగతనాలు చేసేవాడు, వాడు ఈ రోజు ఇక్కడికి వచ్చి వంట ఉండే వంట చేపించినాము అంటే, చూడండి ఆ వంట చేసేవాడు ఎంత శుచి. అందుకే గురుగారు చెప్పేది శుచి శుభ్రము మనసు వాచ కర్మన ఎప్పుడైతే మనం ఉంటే ఆ ఫుడ్ తింటే అంత అద్భుతంగా వాళ్ళు కూడా ధ్యానులు అయిపోతారు. నోటికి పవర్ వస్తుంది, కళ్ళకి పవర్ వస్తుంది, చేతికి పవర్ వస్తుంది. అందుకే ప్రసాద రూపంలో ధ్యాని ఒకటి ఎవరికైనా ఇచ్చినాడంటే అద్భుతంగా తిని వాళ్ళ కర్మలు పటాపంచలైపోతాయి మాస్టర్. మనం ఎప్పుడైతే ఉంటే అలా ఉంటాయి. మనం తప్పుడువి అవన్నీ కొనకప్పుడు ఎవరు కొంతమంది అలా చేసి ఇట్లా చేసి కొనక అమ్ముతుంటారు తెడ్డగా. అవి తెచ్చుకున్నామంటే మనకి ఆ రోజు ఏదో కూడా అవుతుంది. కాబట్టి ఇలాంటివన్నీ మీరు చేయకూడదు చేస్తున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మనం ధర్మం ఎప్పుడు జీవిస్తామో మనకు అధర్మం అనేది మనకు అంటుకోదు అని చెప్తున్నారు మాస్టర్స్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. చాలా చాలా అద్భుతంగా ఉంది క్లాసు, చాలా చక్కగా చెప్పారు. చాలా అద్భుతమైన క్లాసు. అలా ఉంటుంది మాస్టర్స్. మీరందరూ కూడా విన్న ప్రతి ఒక్కళ్ళు ఆచరించి మీరందరూ కూడా అద్భుతంగా జీవిస్తారని కోరుకుంటూ మరొక సెషన్లో మరింత జ్ఞానంతో మళ్ళీ కలుద్దాం మాస్టర్స్. అప్పటిదాకా చూస్తున్నాను 1S వెజిటేరియన్ ఛానల్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాస్టర్స్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా.